తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల ఉద్యమం మరో తెలంగాణ పోరాటాన్ని తలపిస్తుంది. మేమెంతో మాకెంత అనే డిమాండ్తో బీసీలు కదం తొక్కుతున్నారు. బీసీ సంఘాలు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు కదులుతున్నాయి. దీంతో ఈ సెగ రాజకీయ పార్టీలకు కూడా తాకింది. ఈ పలవని ముందుకు అందిపుచ్చుకుంది కాంగ్రెస్. ఇదే బాటలో బీజేపీ నేతలు గలం వినిపిస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు బీసీ పాలిటిక్స్ పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అన్ని పార్టీలు బీసీల చుట్టే రాజకీయాలు చేస్తున్నాయి. ఈ రేసులో ఇప్పటి వరకు పెద్దగా కనిపించని బీఆర్ఎస్ కూడా రూట్ మార్చింది. లేదంటే తామెక్కడ వెనకబడతామన్న భావనతో బీసీ గలమెత్తుకుంది. లేట్గా అయినా లేటెస్ట్గా అంటూ దూసుకుపోయే ప్రయత్నం చేస్తోంది. కరీంనగర్ వేదికగా ఆగస్టు 8న నిర్వహించే బీసీ గర్జన బహిరంగ సభతో జనంలోకి దూసుకువెళ్లాలని ప్లాన్ చేస్తుంది. బీఆర్ఎస్ తరపున శ్రీనివాస్ గౌడ్, మధుసూదనాచారి వంటి నేతలు అప్పుడప్పుడు బీసీ గలం వినిపిస్తున్నా పార్టీలోని అగ్రనేతలెవరూ ఈ ఛాయలకు రాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక అడుగులు వేస్తున్న కేసీఆర్ కూతురు కవిత గత 2 నెలలుగా బీసీ గలాన్ని బలంగా వినిపిస్తుండడం, బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ధర్నాలు చేస్తుండటంతో బీఆర్ఎస్ నేతలకు పాలుపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో తాము కూడా రంగంలోకి దిగకపోతే నష్టపోతామన్న అంచనాకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కరీంనగర్ బీసీ గర్జనకు ప్లాన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లు తేల్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్న వాదాన్ని కాంగ్రెస్ గట్టిగా జనంలోకి తీసుకువెళ్ళింది. కేంద్రంపై బీసీ బాణాన్ని ఎక్కుపెట్టింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, రాష్ట్రపతి ఆమోదంతో షెడ్యూల్లో 9లో చేర్చాలని ఢిల్లీ బాటపట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలకు, ఎంపీలకు కులగణన, బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రేవంత్ అదే దూకుడుగా మరింత కార్యాచరణ ప్రకటించారు. కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా కాంగ్రెస్ అధికారంలోనికి రాగానే కులగణన నిర్వహించి బీసీల శాతాన్ని తేల్చింది. అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. ఈ బిల్లును కేంద్రానికి పంపింది. అది ఇప్పుడు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. బీసీ బిల్లుపై కేంద్రం నుంచి సానుకూల సంకేతం రాకపోవడంతో మరింత దూకుడుగా రేవంత్ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. కేబినెట్లో బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలపడమే కాక ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపింది. గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకుని రాష్ట్రపతికి ఆర్డినెన్స్ను పంపారు. మూడు రోజుల పాటు రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఢిల్లీలోనే మకాన్ చేయనుంది. ఈ నెల 5న సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ బిల్లుల ఆమోదం కోసం ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇప్పించి చర్య కోసం పట్టుపట్టడం. 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా ఉంటుంది. ధర్నాలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేస్తారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నాలో పాల్గొనేందుకు బీసీ ప్రతినిధులు ఈ నెల 5న ప్రత్యేక రైల్లో వెళ్లనున్నారు. నియోజకవర్గానికి కనీసం 50 మంది చొప్పున బీసీ నేతలను సమీకరించి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై గలాన్ని బలంగా వినిపించేందుకు, ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జనహిత పాదయాత్ర చేపట్టింది. టీపీసీసీ తలపెట్టిన జనహిత పాదయాత్ర జోరుగా సాగుతుంది. పరిగిలో ప్రారంభమైన ఈ పాదయాత్రలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు పాదయాత్రలో పెద్ద ఎత్తున నేతలు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. 4న నాగ్పూర్లో శ్రమదానం, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఢిల్లీ పర్యటన ముగిశాక చొప్పదండి, వర్ధనపేటల్లో పాదయాత్ర నిర్వహించి మళ్లీ విరామం ఇస్తారు. ఆగస్టు 15 తర్వాత పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.
ఇటు బీజేపీ కూడా రంగంలోకి దిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరుబాట పట్టింది. కామారెడ్డి డిక్లరేషన్, బీసీలపై కాంగ్రెస్ కపట నాటకం పేరుతో ఇందిరా పార్క్లో మహాధర్నా నిర్వహించింది. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై గలం విప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బీసీ నేతను ముఖ్యమంత్రి చేశారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బీసీల పేరుతో రాజకీయం చేయాలని చూస్తుందని, బీసీలకు ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చిందని నిలదీశారు. 9 మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమిస్తే ఒక బీసీ నేతకు మాత్రమే అవకాశం ఇచ్చారని విమర్శించారు. కేబినెట్లో కేవలం 3 బీసీలు మంత్రులు మాత్రమే ఉన్నారన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లు కేవలం బీసీలకు మాత్రమే ఇవ్వాలని, ఇతర మతాల వారిని కలపొద్దని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి 42% ఈ రోజు అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాని బేషరతుగా ఆ బిల్లుకు మన మద్దతు పలికి, ఆ బిల్లు మద్దతు పలికిన తర్వాత అసెంబ్లీలో పాస్ అయింది. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత కూడా దాదాపు 5-6 నెలలు గడిచినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్య లేదు, మాట లేదు, ఊస లేదు. హైకోర్టులో మీకు చివాట్లు పెట్టిన తర్వాత స్థానిక ఎన్నికలు వెంటనే పెట్టండి 3 నెలల లోపల అని చెప్తే అప్పుడు మీరు లేచి ఈ 42% మీరు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఇదే ఒక ముఖ్యమంత్రి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు, మరి ఇద్దరు కూడా ఒక రాజ్యాంగమైనటువంటి ఒక పోస్టులో ఉన్నారు. ఈరోజు కామారెడ్డిలో డిక్లేర్ చేసినప్పుడు రాజ్యాంగం బద్దమైనటువంటి ఒక ఆలోచన ఆర్టికల్ 243D ప్రకారము స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. మరి మీకు ఈ రాజ్యాంగమైన హక్కు మీకు ఉన్న తర్వాత మీరు ఈ రోజు మీ యొక్క బాధ్యతని నిర్వహించకుండా మీ యొక్క బాధ్యతని, మీ తప్పిదాన్ని, మీ వైఫల్యాన్ని ఈరోజు కేంద్రం మీద మీరు తోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఇచ్చింది బీసీలకు అన్యాయం చేసే చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చిందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. యూపీఏ 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఎందుకు కులగణన చేయలేదని నిలదీశారు. బీసీ ముఖ్యమంత్రిని చేయాలని, అప్పుడే బీసీలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్కు ఉంటుందన్నారు. రాహుల్, కాంగ్రెస్ ఏనాడు సామాజిక న్యాయం కోసం పాటుపడింది లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. 34% ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ బీసీలకు ఈరోజు పెరిగిందా తగ్గిందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 42% రిజర్వేషన్ 10% ముస్లింలకు తీసేస్తే బీసీలకు వచ్చేది ఎంత ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 42% నుంచి 10% తీసేస్తే బీసీలకు మిగిలేది 32%. మరి మీ రిజర్వేషన్స్ పెంచక ముందే ఈ రాష్ట్రంలో 34% స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో 2% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. బీసీలకు మేలు జరిగేటువంటి చట్టమా ఇది? బీసీలకు అన్యాయం చేసే చట్టం అని అడుగుతా ఉన్నాను. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు అడుగుతా ఉన్నాను. షెడ్యూల్ క్యాస్ట్ జనాభా పెరిగిందని చెప్పారు, షెడ్యూల్ ట్రైబ్ జనాభా పెరిగిందని చెప్పారు, ముస్లిం జనాభా పెరిగిందని చెప్పారు, కానీ బీసీ జనాభా మాత్రము తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక సోదరుడితో విభేదించి ప్రత్యేక అడుగులు వేస్తున్న కల్వకుంట్ల కవిత వస్తూనే బీసీ రాగం అందుకున్నారు. ప్రతి వేదికపై బీసీ రిజర్వేషన్లపై గట్టిగా గలం వినిపిస్తున్నారు. తాజాగా బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల నిరాహార దీక్షకు పూనుకున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఆగస్టు 4 నుంచి 7 వరకు కవిత ధర్నా చేపడతారు. ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో ఆగస్టు 4వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 11 గంటల వరకు తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. హైకోర్టు చెప్పిన గడువులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడము అంతే ముఖ్యమని అన్నారు. ఇలా ప్రతి పార్టీ బీసీ క్రెడిట్ కోసం పాటుపడుతున్నాయి. ఈ రేసులోకి బీఆర్ఎస్ కూడా దూకింది. మేమెంతో మాకంతా అనే డిమాండ్తో రాష్ట్ర సాధన పోరాట తరహాలోనే బీసీ ఉద్యమాన్ని చేపడతామని గులాబీ పార్టీ ప్రకటించింది. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ
8వ తేదీన కరీంనగర్లోని జ్యోతిరావు పూలే మైదానంలో నిర్వహించే బీసీ గర్జన బహిరంగ సభకు కదలి రావాలని పిలుపునిచ్చింది. ఈ సభ ద్వారా కేసీఆర్ కూడా యాక్టివ్ కానున్నారు. బీసీ గళాన్ని గట్టిగా వినిపించనున్నారు. మొత్తంగా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్గా మారింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ, బీఆర్ఎస్లు బీసీ క్రెడిట్ దక్కించుకోవడానికి పోటాపోటీగా తలపడుతున్నాయి. ఒకరిపై ఒకరు వాడివేడిగా విమర్శలు కురిపించుకుంటున్నాయి. ప్రత్యేక అడుగులు వేస్తున్న ఎమ్మెల్సీ కవిత కూడా ఈ రేసులో ఉన్నారు. బీసీ ఎజెండా తీసుకుని పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ అంశంలో అంటీ ముట్టినట్లుగా ఉన్న బీఆర్ఎస్ కూడా రంగంలోకి దిగింది. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం బీసీ సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణలో అన్ని పార్టీలు బీసీ రాగాన్ని ఆలపిస్తున్నాయి. కులగణన, బీసీ రిజర్వేషన్ చుట్టే అన్ని పార్టీలు యాక్టివ్నెస్ మొదలుపెట్టాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా ఉన్నా ఇప్పటి నుంచి బీసీ ఎజెండాతో పార్టీలు పావులు కదుపుతున్నాయి. త్వరలో జరగనున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఆ దిశగానే సొంత వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.